అల్లు అర్జున్ కేసులో కోర్టు ధిక్కరణ పిటిషన్, దాంట్లో తేలాల్సింది ఏంటి? మెయిన్ కోర్టు వ్యాఖ్యానించినటువంటి పాయింట్ షారుఖ్ ఖాన్ వర్సెస్ వడోదరా కేసు. అందులో కీలకమైనది 2017 వడోదరా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. జనవరి 2017లో షారుఖ్ ఖాన్ తన చిత్ర నిర్మాణ బృందం రయీస్ని ప్రమోట్ చేయడానికి ముంబై నుండి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తుంటే రైలు రాగానే వడోదరా రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున జనం గుమిగూడడం, ఖాన్ మీద ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. అతను గుంపు మీదకి టీషర్ట్లు, స్మైలీ బాల్స్ విసిరాడు. అది తొక్కిసలాట దారితీసిందని ఈ సందర్భం గుండెపోటుతో మృతి చెందాడు. అయితే ఏప్రిల్ 2022లో ఖాన్ చర్యలు నిర్లక్ష్యంగా లేదా తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించలేమని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు ఆ కంప్లైంట్ కొట్టేసింది. అదే సందర్భంలో ఆర్నాబ్ గోస్వామి కేసులో కూడా తక్షణం అతను ఒక్కరోజు కూడా ఉండటానికి వీలు లేదు జైల్లో అంటూ కోర్టు కొట్టేసింది. ఆ కారణంగానే అల్లు అర్జున్కి ఒక పక్కన బెయిలిస్తే అతన్ని కావాలని చెప్పి రాత్రి అంతా కూడా జైల్లో ఉంచారన్నటువంటి పాయింట్ మీదన ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కోర్టు దగ్గర కేసు నడుస్తుందో లేదో చూడాలి.